హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడా. ఇవాల్టి స్పెషల్ 6 కిలోల చికెన్ కర్రీ. ఫ్రెండ్స్, చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీగా మన ఛానల్ వీడియోస్ కామెంట్ సెక్షన్ లో ఈ వీడియోని అడుగుతున్నారు. చెఫ్ ఒక అథెంటిక్ నీ స్టైల్లో అందరికీ చాలా బాగా అర్థమయ్యేలా ఒక వీడియో చేయండి అని. అందుకని ఇప్పటి వరకు చేసిన చికెన్ కర్రీ వేరు. ఇవాళ మీకు చెప్పే చికెన్ కర్రీ చాలా ఈజీగా మీ ఇంట్లోనే మీరు చేసుకునేలా ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూసి లైక్ వేయడం మర్చిపోతున్నారు. సో ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 500 ml వెజిటబుల్ ఆయిల్ తీసుకొని కాసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే హీట్ అయిన తర్వాత దాదాపు 250 గ్రాముల హోల్ పండు మిరపకాయలు యాడ్ చేసి పెద్దగా చాప్ చేసుకున్న 1.5 కిలోల ఆనియన్స్ వేసి కాసేపు ఆనియన్స్ మొత్తం ఆయిల్లో మగ్గేంత వరకు, అంటే 5-6 నిమిషాల పాటు ఈ ఆనియన్స్ మగ్గి టోటల్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కర్రీలో ఈ ఆనియన్సే చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. 4-5 నిమిషాల తర్వాత ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా ఆనియన్స్ ఆయిల్లో మగ్గి ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు నాన్ స్టాప్గా ఆనియన్స్ మాడకుండా కలుపుకొని 350 గ్రామ్స్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ 2-3 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి కలిపేసుకోండి. ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఈ సాల్ట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫ్రై అయిన ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని టేస్ట్ ని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది. 2-3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక దాదాపు 6 కిలోల చికెన్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి నెమ్మదిగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ మిశ్రమం మొత్తం బాగా ముక్కలకి పట్టాలి. అంటే 2-3 నిమిషాల పాటు కలుపుకొని పెద్దగా క్రష్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ పెప్పర్ చల్లేసుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు కలుపుకొని కడాయి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి, ఆల్మోస్ట్ ముక్కలన్నీ ఆయిల్లో మగ్గేసి కనబడతాయి. అప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకొని 2.5 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ చల్లేసుకొని ఈ ముక్కలకి పసుపు మొత్తం బాగా పట్టాలి. అప్పటి వరకు అంటే 2-3 నిమిషాల పాటు చికెన్ అంతా నెమ్మదిగా ముక్కల నుండి రాలకుండా కలుపుకొని మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 4-5 మినిట్స్ తర్వాత మూత తీసేసి 1/2 కప్ల పుదీనా ఆకులు చల్లేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. మింట్ లీవ్స్ వేసి 1 మినిట్ కలిపిన తర్వాత 1/2 కప్ల కరివేపాకు రెమ్మలు చల్లేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసి ముక్కలు రాలకుండా ముక్కలకి ఈ రెడ్ చిల్లీ పౌడర్ పట్టే వరకు నెమ్మదిగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ చికెన్ అంతా ఆల్మోస్ట్ 80% ఉడికేసింది కాబట్టి ముక్కలన్నీ రాలిపోతాయి అంటున్నా. నెమ్మదిగా నిమిషం పాటు కలుపుకున్న తర్వాత 1/2 కప్ల కొరియాండర్ పౌడర్ చల్లేసుకొని మళ్ళీ నెమ్మదిగా 1 నిమిషం పాటు స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లోనే పెట్టి కలిపేసుకోండి. 1 మినిట్ చికెన్ కలిపేసిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల గరం మసాలా చల్లేసుకొని కాసేపు కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. గరం మసాలా ముక్కలకి బాగా పట్టేంత వరకు నెమ్మదిగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ వాటర్ని మీకు తగ్గట్టు గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వేయండి. ఈ కర్రీని చపాతీ, నాన్స్, రైస్, పులావ్, రోటీస్లోకి చాలా బాగుంటుంది. అందుకని గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి కాసేపు కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి, రెడ్ కలర్లో చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు 2 లెమన్స్ని సీడ్స్ రాకుండా కట్ చేసి పిండేసుకోండి. ఈ లెమన్ని పిండేసిన తర్వాత 4 ఎండు మిరపకాయలు యాడ్ చేసి ఫైనల్గా ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా చల్లేసుకొని 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకోండి. చికెన్ మసాలా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చికెన్ మసాలా వేసి కాసేపు కుక్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక అథెంటిక్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో. ఫ్రెండ్స్, చాలా మంది ఈ వీడియోని లైక్ చేయడం లేదు, మర్చిపోతున్నారు. ఒకసారి ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.